వచ్చావా? మార్నింగే కదే మొత్తం సర్దేసి వెళ్ళాను, ఇంతలోనే చిందరవందర చేసేసారేంటి? చెప్పాను కదా క్లీన్ చేయమని. అంటే ఒసే పిచ్చి నిన్నే. అబ్బా ఏంటి మంచి ఆటలో ఉంటే డిస్టర్బ్ చేస్తావు? రూమ్ అంతా చెత్త చేసి డిస్టర్బ్ చేసింది నువ్వు, నేను కాదు. నాది సేమ్ ఫీలింగే. నేను కూడా దాన్ని అడిగితే బొక్కలే ఆ పొగరబోతో అదే చదువుకుంటుంది అని కూడా ఇదే అనింది. ఏం మాట్లాడుతున్నావే? దానికి నాకు అసలు సంబంధమే లేదు. మరి అంటే ఇదంతా అదే చేసిందంటే నీ రియాక్షన్ అంటే చూద్దామని. నీకు ఈ మధ్య కోతి వేషాలు బాగా ఎక్కువ అవుతున్నాయే. సారీ డబ్బు. ఏమోలే, అదంతా వదిలే కానీ నేను చెప్పింది తీసుకొచ్చావా? ఏం చెప్పావే? నాకు డేట్ వస్తే నువ్వే కదే ప్యాడ్స్ తెస్తా అన్నావు, ఎలా మర్చిపోయావు? నిజంగా మర్చిపోయానే, సారీ. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మంచిగా మాట్లాడడం రాదా నీకు? ఏం నీకు మాట్లాడుతున్నావు? అర్థం కాదా? నువ్వే చేసావు అంతా, నేనేం చేయలేదు. నీ ఇష్టం, మరి చూసుకో. వీళ్ళిద్దరికి గొడవలా ఉంది, చూస్తే పోలే. బాబాయ్ వీళ్ళు కొట్టేసుకోవాలన్నారు, ఆపేస్తే బెస్టే. అమ్మా తల్లి ఆపండి అమ్మా. అసలు ఈ గొడవ అంతా నీ వల్లే వచ్చింది. అతి చేయకు. అలా రైట్ లెఫ్ట్ తిరిగితే నా బ్యాగ్ లో ప్యాడ్స్ ఉంటాయి, తీసుకొచ్చి దీనికి ఇచ్చే. అబ్బా, నీ లైఫ్ లో నువ్వు చేసిన మంచి పని ఇది ఒక్కటేనే. హే, ఇదేంటి నువ్వెప్పటి నుంచి యూజ్ చేస్తున్నావు? నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను ఈ ప్యాడ్స్ కొన్ని మంత్స్ నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశానే. ఇవి టాక్సిన్ ఫ్రీ, సో మనకి ర్యాషెస్ వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వీటికి వైడర్ బ్యాక్ ఉంది కాబట్టి మనకి స్టెయిన్స్ అవుతాయి అని భయం అస్సలే లేదు. అంటే ఇప్పుడు బాక్స్ లో 12 ప్యాడ్స్ ఉంటాయి కదా, అందులో మనం హెవీ, మీడియం, లో ఫ్లో లాగా ప్యాడ్స్ డివైడ్ చేసుకొని నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాపీ అయినా, స్టెయిన్స్ అవ్వగా హాయిగా రిలాక్స్ అవ్వు. నువ్వు నోరు ముయ్. లక్కీగా దివ్యతో ఎక్స్ట్రా ప్యాడ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను చంపేసేదాన్ని. వసి నువ్వు చెప్పే ప్యాడ్స్ ఎక్కడ కొన్నావు? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చాలా సింపుల్, చూపిస్తారండి, నువ్వు కూడా రా. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి సింపుల్ గా 2 స్టెప్స్ లో ఆర్డర్ చేసుకోవచ్చే. ఫస్ట్ మనం 12 ప్యాడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మీ ఫ్లో బట్టి సెలెక్ట్ చేసుకొని, అండ్ నెక్స్ట్ ఎన్ని డేస్కి ఒకసారి ప్యాడ్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆర్డర్ డెలివరీ ప్రాసెస్ పెట్టేసుకుంటే ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు. ఇంకా నువ్వు ఈ రూపాయల వంటలు ఎప్పుడు ప్యాడ్స్ చేస్తారా అని వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అమ్మయ్యా, నేను ఎవరి కోసం వెయిట్ చేయ అవసరం లేదు. నువ్వు నాకు లింక్ ఫార్వర్డ్ చేయి. చేస్తున్నా చూడు. పంపా చూడు. నువ్వే చెప్పాలి బుజ్జి. ఒసే అది చూడే, బాయ్ ఫ్రెండ్ తో సొల్లేస్తూ స్నాక్స్ అని తినేస్తుంది. నేను చేయి పెడితే డబ్బా లాగేసుకుంది. దాన్ని డీల్ చేసే విధానం అది కాదే, నేను డీల్ చేస్తా చూడు. రూపా ఎవరు? నీ డార్లింగా? అవునే. నీ లవ్ స్టోరీ చెప్పవే. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి? నీది గ్రేట్ లవ్ స్టోరీయే, ఎన్నిసార్లు విన్నా తక్కువే, మళ్ళీ చెప్పవే ప్లీజ్. డైలీ బస్ స్టాప్ దగ్గర కనిపించేవాడే, చూసేవాడు, కానీ ఎప్పుడూ మాట్లాడలేదే. అలా 6 months చూసి డైరెక్ట్ గా ఒక రోజు వచ్చి ప్రపోజ్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసేసా. వావ్, ఆ 6 months వాడిని చూసాడా? ఈ ఓవర్ యాక్షన్ వద్దనేది. సారీ జోక్ చేసా. మీ ఇద్దరు జోడి పర్ఫెక్టే అసలు. ఎంతైనా నువ్వు గ్రేటే. నీకేం కావాలన్నా దాని క్లారిటీ పక్కా ఉంటది. అంతెందుకే, మొన్న నువ్వు కొన్న డ్రెస్ అదిరిపోయింది తెలుసా? నాకు బాగా నచ్చింది. మనీ ఇచ్చి తీసుకుందాం అనుకున్నా కానీ నువ్వు ఇస్తావో లేదో అని అడగలేకపోయాను. ఎంతైనా నీ సెలెక్షన్ అన్నిట్లో సూపరే కదా. అందరూ అలానే అంటారు. అంటారు, ఎందుకంటారు? దివ్య, స్నాక్స్ తీసుకో. ఆ డ్రెస్ కూడా నువ్వే తీసుకో. స్టిచ్చింగ్ ప్రాబ్లం వచ్చిందిలే, మనీ ట్రాన్స్ఫర్ చేయి. బా, చాలా థ్యాంక్సే. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ సుఖీ బావా. ఇదిగో చిప్స్ నీకు, డ్రెస్ నాకు. అమ్మో, మామూలు తింగర్ కాదే బాబు అది. అవును. దొరికింది ఇది. బాగున్నామమ్మా మీరు? ఎవరే? అమ్మా అదేం లేదమ్మా, తింటున్నాం, బాగున్నాం అంత. హలో ఆంటీ, డైలీ మీ అమ్మాయి ఫోన్ లో ఈ మధ్య ఫోన్ లో గంటలు మాట్లాడుతుంది. తర్వాత మీ ఇష్టం, నేను చెప్పలేదు అనుకోకండి. ఎస్, దీన్ని ఇరికించేసా. ఏంటే, ఏమంటుంది అమ్మ? నా సంగతి పక్కన పెట్టి ముందు నీ సంగతి ఏంటి అని అడుగుతుంది. అబ్బా, వీళ్ళు అర్థం చేసుకున్న అమ్మ నాకు ఉంటే ఎంత బాగున్నావు. లవ్ యూ ఆంటీ. మా ఇంట్లో నా లవ్ ఒప్పుకోపోతే నా లవర్ని తీసుకొని మీ ఇంటికే వస్తా ఆంటీ. మా ఇంటికి తీసుకెళ్ళాలంటే వెళ్ళి మా అమ్మని అడగవే.
అంటే ఇప్పుడు ఫోన్లో ఇంకెవరు మీ అమ్మనే. అమ్మ నేను దివ్య కలిసి ప్రాంక్ కాల్ చేద్దామమ్మా. సరే బాయ్. అమ్మా ఆగవి అంటే విన్నావా? ఊతికి తిప్పుకున్నావా? వెళ్ళు, మీ అమ్మని పెళ్లి చేస్తుంది. ఓసే నిన్ను. ఇది మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. దాన్ని ఎలాగైనా పాప అలిగినట్టుంది. పాపమే ఏడుస్తున్నట్టుంది. అవునా? పద పద. చూద్దాం. ఏంటి దివ్య, ఫీల్ అయ్యావా? అవునే, మీరు ఇలా రోజు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నేను మీతో రూమ్ లో ఉండే ఇష్టం లేకపోతే చెప్పండి, నేను రూమ్ వదిలి వెళ్ళిపోతాను. సారీ దివ్య, కావాలనే ఆట పట్టించా. అవును దివ్య, సరదాగా ఆట పట్టిద్దామని అలా అవాయిడ్ చేసాం. అది చెప్పడానికి ఇప్పుడు వచ్చాం. నాకు ఇదంతా ఎప్పుడో తెలుసు. మీరు మాట్లాడుకున్నప్పుడు విన్నానుగా. మరి ఇప్పటి వరకు చేసిందంతా ఏంటి? అంటే మీలాగే నేను కూడా వీర లెవెల్లో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ మీరే విన్నాయరే. ఐ అప్రిషియేట్ ఇట్. సరిపోయింది. ఒకవేళ మేము నిజంగా అవాయిడ్ చేస్తుంటే ఏం చేస్తావే? మిమ్మల్ని ఏదో సరదాగా ఆట పట్టిస్తుంటా కానీ మీరు నన్ను అవాయిడ్ చేసేంత తప్పైతే నేను ఏం చేయనే, అది మీకు కూడా తెలుసు. పద వెళ్ళి తిందాం. బాగా ఆకలేస్తుంది, పదా. ఓసే రండే బడ్జెట్ సమావేశాలకి. అంతా చూసుకుంటే 2000 పడుతుంది మనిషికి. ఇంకెందుకే, ఆ చిల్లర కూడా క్యాల్కులేట్ చేసే. ఏమో కానీ ఈసారి బిల్ టూ మచ్ అయింది. మనం ఖర్చులు తగ్గించుకోవాలి. రైస్ వెజిటబుల్స్ కంటే మనకి మ్యాగీ, చాక్లెట్స్, చిప్స్ వాటికి ఎక్కువ అవుతుంది. ముందు అవి తగ్గించాలి మనం. ఏది తెచ్చినా మీరే ఎక్కువ తింటున్నారు అన్ని. సో నేను అమౌంట్ షేర్ చేయను. ఒక పని చేద్దాం, ఎవరి ఫుడ్ వాళ్ళే తెచ్చుకుందాం, అప్పుడు ఏ బాధ ఉండదు. నాకు నాకు కూడా ఓకే. ఏంటి ఓకే మీ బొందా? ఒకే రూమ్లో అందరం కలిసి ఉంటే ఇండివిజువల్గా ఉంటే ఇంకెందుకు కలిసి ఉండి. నేను చెప్పేది ఏంటంటే మన కిచెన్లో కావాల్సింది షేరింగ్, అంటే వెజిటబుల్ కటింగ్ అని, కుకింగ్ అని. సో ఒక మంచి షెడ్యూల్ వేసుకొని అందరం దాన్ని ఫాలో అయిపోదాం. అబ్బా సోదా ఆప్వే, సేమ్ లాస్ట్ టైం రూల్స్ అంటే అయిపోద్దిగా. బాగా చెప్పావులే కానీ సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. రూల్ ప్రకారం ఈరోజు డ్యూటీ నీదే. వెళ్ళు. దొక్కదానా. ఎస్, నాది ఈ మంత్ నువ్వు ప్యాక్ ఆర్డర్ వచ్చేసింది. మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. అక్కడ మనకు ఆల్రెడీ ప్రీ అప్లైడ్ కూపన్స్ ఉన్నాయి అప్ టు 33% ఆఫ్ తో. మీకు అడిషనల్ 10% ఆఫ్ కావాలంటే దివ్య10 అనే కోడ్ యూజ్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆ కోడ్ ఓన్లీ ఈ లింక్ పైన అండ్ మీ ఫస్ట్ న్యూ ప్లాన్ ఆర్డర్ పైన మాత్రమే అప్లికబుల్. అండ్ ఆల్సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సత్యభామ.